హలో ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్ జోగి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ధన్ వండర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక పెద్ద మనిషి చేసే యుద్ధం వలన మనం బయటికి రావడానికి చాలా ఇబ్బందికరంగా అండ్ భయంకరంగా ఉంది. ఆ పెద్ద మనిషి ఎవరు, అసలు ఆ యుద్ధం ఏంది అనుకుంటున్నారా? ఇంకెవరు ఫ్రెండ్స్, అదిగో ఆ పైన కనిపించే సూర్యుడే. అయితే ఆ సూర్యుని వల్ల వచ్చే వేడి వల్ల చాలామంది ఏదైనా పని చేసుకోవాలన్నా అండ్ బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ హీట్ వల్ల చాలామంది ఆ హీట్ యూజ్ చేసి ఏదోదో చేశారు. కాకపోతే మా వర్ధన్ వండర్స్ టీమ్ మాత్రం ఈ హీట్ని కొంచెం క్రేజీగా ఉపయోగించి మేము చేయబోతున్నాం ఆమ్లెట్, దోశ అండ్ చాయ్. అయితే ఇవన్నీ మనం స్టవ్ యూజ్ చేసి కాకుండా ఓన్లీ సన్ నుంచి వచ్చే హీట్ వల్లనే చేయగలమా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అంతేకాకుండా ఒకవేళ చేసినట్టయితే దాని టేస్ట్ కూడా అంటే మనం నార్మల్గా స్టవ్ మీద చేసినట్టుందా లేదంటే కొంచెం తేడాగా ఏమైనా ఉందా అనేది కూడా తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కాకపోతే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. మీరు ఆ పనిలో ఉండండి. అంతవరకు లెట్స్ ప్లే ఇంట్రో. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మేము ముందుగా ఇది వచ్చేసి దోశ పెంక అండ్ ఇది వచ్చేసి ఆమ్లెట్ వేయడానికి పెంక అండ్ ఇది వచ్చేసి మనకు చాయ్ చేయడానికి అనమాట. అయితే ఇవి రెండు వచ్చేసి మనం ఒక 2 hours పెడదాం ఎండలో. 2 hours వద్దు కానీ ఒక 1 hour పెట్టేద్దాం. అండ్ ఇది కూడా మనం చాయ్ కూడా అంటే దీంట్లో చాయ్కి ఏమేమి కావాలో అన్నీ వేసేసి ఒక 1 hour పెట్టి చూద్దాం ఎండలో. చాయ్ అవుతుందా లేదా అని చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. అయితే ఫ్రెండ్స్, ఇది మనం ఒక 1 hour పెట్టాలి కాబట్టి ఈ దుమ్ము అవి ఏవి పడకుండా మనం దీనిపైన ఏదైనా కవర్ చేయాలి. కాకపోతే అది మనకు కనబడుతుండాలి కాబట్టి మనం ప్లాస్టర్ వేద్దాం. సో ఇలా ఒక కవర్లా పెట్టి ఉంచాం, ఎందుకంటే మనకు కనబడుతుండాలి. సో అంతవరకు ఈ 1 hour మనం టైం ల్యాప్స్ చేస్తాం. సో మనకు మొత్తం మీద ఒక 1 hour అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఒకసారి ట్రై చేద్దాం. అయితే ముందుగా ఇగో ఆయిల్ పోసుకుంటున్నాను. సో ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాను. ఇది వచ్చేసి మనకు సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా ఈ ఆమ్లెట్ ఫస్ట్ ట్రై చేద్దాం. దాని తర్వాత వచ్చేసి దోశ వేద్దాం. ఆమ్లెట్ చూద్దాం ఫస్ట్ అయితే. This vision that we share is ours. Together we can touch the stars. I know that we will see December. 'Cause when it's all over, the love that you give will be there to guide you in every way. Now we've been నిజంగా. అయితే దీనికి వస్తే పట్లనే పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు దోశ వేద్దాం అనమాట. దోశ ఉదయం వస్తుందా లేదా అనేది. వచ్చేసి దోశ పిండి ఇప్పుడు దోశ చూద్దాం. నాకైతే దోశ రౌండ్ రాదు. రెండు అయితే వేసేసుకున్నాం. ఇది మనం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం. ఇదైతే కొంచెం తేడా కొడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అంటే ఈ ఆమ్లెట్ అయితే మనకు ఆయిల్ వేసినందుకు అది రాలేదు. సో అందుకే మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం అనమాట. ఇక్కడ దోశ అయితే ఇంకా అయితేనే ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 minutes అయ్యిండొచ్చు.
అయితే ఒకసారి మనం చూద్దాం ముందుగా దోశని, తర్వాత ఆమ్లెట్ ఒకసారి ట్రై చేద్దాము. దోశ ఇంకా అవుతుందిలే, ఇంకా కానివ్వండి, ఇంకా పచ్చి పచ్చిగా ఉంది. అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఆమ్లెట్ ట్రై చేద్దాం. This bond is solid gold. We're a diamond and an emerald. It took me forever to find you. 'Cause when it's all over, the love that you give will be there. 5 minutes పెట్టేద్దాం, ఇట్లానే చూద్దాం. ఇప్పుడు ఈ దోశను మనం ఒకసారి తీసి చూద్దాం వస్తుందా లేదా అనేది. The summer's calling. చూడండి ఇలా అయిపోయింది అన్నమాట ఫైనల్ గా. దీని అసలు దోశ అని అనడానికి కూడా లేదు. చూద్దాం ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం దాన్ని. టేస్ట్ అయితే బాగుంది, కొంచెం బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కానీ బాగుంది. ఆల్మోస్ట్ సేమ్ అదే టేస్ట్ వచ్చింది, కానీ షేపే సేమ్ రాలేదు. ఇక్కడ ఇది వచ్చేసి మన ఛాయ్ అన్నమాట. ఛాయ్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. కెమెరా దగ్గరికి తీసుకురా. చూడండి ఛాయ్ అయితే ఆల్మోస్ట్ కొంచెం అయిపోయింది. మనకి దీన్ని కలపడానికి కొంచెం ఏదైనా తీసుకొని వస్తాను. ఇగో చూడండి ఇక్కడ సైడ్ వస్తాయి. సో చూడండి ఇదిగోండి ఛాయ్ అయితే ఇలా అయిందనమాట. ఇంకా మీ ముందు కలిపి చూశాను. సో ఆల్మోస్ట్ టీ అయితే రెడీ. సో చూసారుగా ఫ్రెండ్స్, ఛాయ్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే దీని టేస్ట్ తెలవాలి కదా మనకు. సో ఇది ఉంది, ఈ గ్లాస్లో మనం ఇట్లా తీసేసుకుందాం ముందుగా. ఇదన్నమాట మన సన్లైట్తో చేసిన టీ. ఒకసారి టేస్ట్ కోసం తింది, ఎట్లుందో మీకు చెప్తాను అనమాట. బా నిజంగా పర్ఫెక్ట్. మనం పొయ్యి పైన వేస్తే అంటే స్టవ్ పైన వేస్తే ఎట్లుంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంది. బాగుంది. సూపర్ నిజంగా టేస్ట్ అయితే. కానీ మనకి ఇక్కడ ఆమ్లెటే. సో ఫ్రెండ్స్, మనం దీన్ని ఇంకొంచెం వెయిట్ చేద్దాం అని, అంటే ఒక 20 లేదా ఒక ½ అవర్ వెయిట్ చేద్దాం. దాని తర్వాత చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన ఆమ్లెట్ వచ్చేసి ఇలా అయిందనమాట. సో చూడండి ఫ్రెండ్స్, చాలా వీడియోలు మనకు చూసినట్లయితే యూట్యూబ్లో ఉన్నాయి ఆమ్లెట్ అవుతుంది అని చెప్పి. కాకపోతే అది ఎంతవరకు రియల్ అనేది తెలియదు. మేమైతే చెప్తున్నాం కదా, ఇగో ఆల్మోస్ట్ ఒక ½ అవర్ అయినా పెట్టుంటాం ఇట్లనే, కానీ రిజల్ట్ అయితే అస్సలు లేదు. సో చూసారుగా ఫ్రెండ్స్, దోశ అయితే ఇలా అయింది. ఇంకా మనకు పర్ఫెక్ట్ అయ్యిందని అంటే ఛాయ్ ఒకటే అయింది. టేస్ట్ కూడా సేమ్ మనం స్టవ్ పైన వేసి ఎట్లుంటుందో సేమ్ అదే టేస్ట్ ఉందన్నమాట. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి క్రేజీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.